Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నాను. సో చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సెమీ కండక్టర్ టెక్నాలజీ కొంచెం బూమింగ్ ఉంది కదా, దానికి సంబంధించి ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ ఏదైనా ఉన్నట్లయితే చెప్పండి సార్, ఎందుకంటే అందరికీ ఒక రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ అవి వచ్చే అవకాశాలు ఉండవు కదా. కొంచెం యావరేజ్గా టైర్ 3 కాలేజీల్లో కానీ మిగతా కాలేజీలు చదివే పిల్లలు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, మిగతా స్టూడెంట్స్ ఎవరైతే అదర్ బ్రాంచెస్లో ఉంటారో ఎలక్ట్రికల్ కానీ లేకపోతే ఏదైనా కంప్యూటర్ సైన్స్ కాదు కానీ ఫిజిక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సెమీ కండక్టర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సెస్ నేర్చుకుందామని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎక్స్క్లూసివ్గా మీకు సిఈఎన్సీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి, నానో సైన్స్ అనేది. అది ఎక్స్క్లూసివ్గా ఐఐఎస్సి బెంగళూరులో ఉంటుంది మనకి. ఈ సిఈఎన్ఎస్సి ఐఐఎస్సి డిపార్ట్మెంట్ ఏదైతే బెంగళూరు ఏదైతే మనకి ఉంటుందో వాళ్ళు ఒక మంచి ఆన్లైన్ కోర్సును వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, సెమీ కండక్టర్ టెక్నాలజీ సమ్మర్లో. బేసికల్గా ఇది జూన్ 8వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ప్యూర్ ఆన్లైన్ కోర్స్ అండి. 2 PM నుంచి 6 PM అంటే డైలీ ఆల్మోస్ట్ 4 hours చొప్పున మీకు జూన్ 8th నుంచి 19th అంటే 11 రోజుల పాటు ఈ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్సెస్ మధ్యలో సండే ఉంటుందండి, సండే తీసేస్తే ఒక 10 రోజుల పాటు మీకు ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేటప్పటికి May 30th. దీనికి ఎలాంటి స్క్రీనింగ్ ఉండదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిసే ఉంటుంది కాబట్టి ఆ మనీ ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్స్ కూడా చాలా రీజనబుల్గా 1000 రూపీస్ మాత్రమే వాళ్ళ అమౌంట్ పే చేయడం జరిగింది. అకాడమిక్ స్కాలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా 1000 రూపీస్ ప్లస్ GST ఉంటుంది. ఇండస్ట్రీ నుంచి కానీ స్టార్టప్స్ నుంచి కానీ ఎవరైతే ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకళ్ళు నేర్చుకుందాం, ఒకళ్ళు టెక్నాలజీ నేర్చుకుని మనం ఏదైనా స్విచ్ ఓవర్ అవుదాం. ఎందుకంటే ఇప్పుడు అంతా నెక్స్ట్ బూమింగ్ హార్డ్వేర్ ఇండస్ట్రీ చాలా యూజ్గా ఉంది. ఆల్మోస్ట్ మీకు అమరావతిలో కూడా 31 స్టార్టప్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్. ఎందుకంటే ఒక క్వాంటమ్ మెషిన్ అంటే ఆల్మోస్ట్ ఒక 100 టైప్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయండి, అందులో హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ సప్లై చైన్లో మనకి ఇండియా ముందు లేదు. ఆల్మోస్ట్ మీకు చైనా, సౌత్ కొరియా కానీ లేదా జపాన్ కానీ US కానీ ఇవి 5 కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ కంట్రీస్ మాత్రమే రూల్ చేస్తున్నాయి. సో ప్రాబబ్లీ ఇండియా కూడా ముందుకు రావాలని నేషనల్ క్వాంటమ్ మిషన్ కూడా ఆల్మోస్ట్ 6000 crores బడ్జెట్ ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో దానిలో భాగంగా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఇప్పుడు ఫాక్స్కాన్ ఉందండి. ఫాక్స్కాన్ హైదరాబాద్లో ఉన్నది. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా పెద్ద వాళ్ళదే తీసుకున్నారు వాళ్ళ, ఎందుకంటే హార్డ్వేర్ రిలేటెడ్ చేయడానికి. సో ఇట్లాంటి ఈ యొక్క సెమీ కండక్టర్ టెక్నాలజీ అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా అన్నింటికి కావాలి కాబట్టి ఇది హార్డ్వేర్ ఇండస్ట్రీ లేకపోతే ఈ సెమీ కండక్టర్ టెక్నాలజీ తెలుసుకుని తర్వాత తద్వారా ఫర్దర్గా ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్దాం అనుకున్నా ఏదైనా వెళ్దాం అనుకున్నా ఒక ఐడియాని ఇది మీకు త్రో చేస్తుంది, మీకు ఇంతకుముందు ఐడియా లేకపోయినా కూడా. అట్లాగే ఎవరైతే ఫ్యాకల్టీ కింద ఉద్యోగాలు చేస్తారో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫ్యాకల్టీ కింద ఎవరైతే ఉంటారో, అలాగే ఇండస్ట్రీస్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు ఏరియా షిఫ్ట్ అవుతుంది అనుకున్నటువంటి విద్యార్థులు కానీ లేదా ఫిజిక్స్ మేజర్స్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్, సమ్మర్ ప్రోగ్రామ్ కాబట్టి 2 PM to 6 PM అండి. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇమీడియట్గా. సో May 30th వరకు లాస్ట్ డేట్ ఉంది. బట్ స్టిల్ ఎనీవే వాళ్ళ లిమిట్ ఉంటుందండి, నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది. ఆన్లైన్ అంటే వాళ్ళు ఆన్లైన్ కూడా లిమిట్ పెడుతున్నారు వాళ్ళు. సో వీళ్ళందరూ వరకు తొందరగా ఎర్లీగా రిజిస్టర్ చేసుకుని ఇది అటెండ్ అవ్వండి. తర్వాత డిసిషన్ తీసుకోవచ్చు వెదర్ యూ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్ ఆర్ నాట్ అనేది. దాని మనం ముందుకు వెళ్ళాలా లేదా లేదని దాన్ని బట్టి మీరు ఆలోచన చేసి ముందుకు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.